నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామంలో కీచక ఉపాధ్యాయుడు విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల అసభ్య ప్రవర్తనతోటి ఒక్కసారిగా సంచలనంగా మారింది. పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పుతూ భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి ఉపాధ్యాయులే ఇలాంటి చర్యలకు పాల్పడితే రేపటి భవిష్యత్తు తరాల యొక్క విద్యార్థుల జీవితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. వీటిపైన విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. ఏబీవీపీ నాయకులు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఘటనపై మాట్లాడడానికి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగినటువంటి ఘటన చాలా చర్చనీయాంశంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడి పట్ల ఏంటి, అసలు దానిపైన ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం డిమాండ్ ఇస్తారు? నమస్తే మీడియా మిత్రులకి నమస్కారం. శివసాగర్ ఏబీపీ స్టేట్ హాస్టల్స్ కో-కన్వీనర్. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే విద్యార్థులతో లైంగికంగా వేధించడం చాలా బాధాకర విషయం. సొంత గడ్డ మీద కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మొమినాపూర్ విలేజ్ ఏరియాలో జెడ్పీఎస్ హై స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్వామి అనే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినితో ఈ నెల 7వ తారీఖున కంప్యూటర్ ల్యాబ్ లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, అక్కడున్న గ్రామ పెద్దలు కావచ్చు, అక్కడున్న ఎంఈఓ వీటిపైన ఎమ్మడే జిల్లా కలెక్టర్ గౌరవ నూతనంగా వచ్చే కలెక్టర్ గారు వీళ్ళపై వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. లేని ఏడల రానున్న రోజుల్లో డీఓ ఆఫీస్ ముట్టడి కావచ్చు, జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా అఖిల భారత విద్యార్థి పరిషత్ వెంటనే దీనిపైన ఒక కార్యక్రమాన్ని తీసుకోవడానికి కూడా మేము వెనుకకు లేకపోతున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే అటు కొడంగల్ అంటేనే సొంత నియోజకవర్గం, సీఎం సొంత నియోజకవర్గము, అటు విద్యాశాఖ కూడా సీఎం దగ్గరనే ఉంది. ఇలాంటి ఘటనలపైన ఎట్లా చూస్తారు? అటు ఉపాధ్యాయుల ప్రవర్తనశీలు కావచ్చు, వాటిపైన చర్యలు కావచ్చు, ఎట్లా చూడాలి దీన్ని? ఒక సీఎం సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో గత 3 నెలల కిందనే ఇలాంటి దుస్థితి చేరుకున్నది. 3 నెలల గడవక ముందే 2 నెలల కిందనే వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. నిన్నటికి నిన్న నారాయణపేట జిల్లాలో కూడా కావడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిని దగ్గర పెట్టుకొని ఇక్కడ విద్యని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, అలా రాష్ట్రాన్ని కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. కేవలం నీ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ రోజున విద్యార్థులు, పేద విద్యార్థులు ఎంతో మంది కూడా విద్యకు దూరం అవుతున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల వీళ్ళని నెంబడి డిస్మిస్ చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. లేనేడరా రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఏకమై నీ యొక్క గద్దె దింపడానికి కూడా వెంకిపోవాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. అది తొందరలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రిని నీకున్నటువంటి మంత్రులకు ఎవరికైనా ఇచ్చేసేయి. నీకంత చేత కాకపోతే ఒక చదువుకున్నటువంటి ఏకొక మంత్రిగా ఒక రాష్ట్రంలో ఒక చదువుకున్న మంత్రి లేడా? చదువుకున్న మంత్రి లేకపోవడంలో చాలా దురదృష్టకరం. కావున ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీని ఎంబడే నువ్వు డిస్మిస్ చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ తెలియజేస్తా ఉంది. ఖబర్దార్ రాష్ట్ర ప్రభుత్వమా. మేడం మీరు చెప్పండి, అంటే ఒకవైపు మహిళల పట్ల వరుసగా ఉమ్మడి జిల్లాలో పాఠశాలలో కావచ్చు, అటు కాలేజీలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మహిళల పట్ల చిన్న చూపు చూడడం, ఇలాంటి విద్యాబుద్ధులు పాఠశాలలో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, ఇలాంటి ఘటనలపైన ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? మనం చూసుకున్నట్టు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎన్నో అరాచకాలు చూస్తున్నాము. సిఎంఆర్ కాలేజ్ కావచ్చు, మన దగ్గరలో ఉన్న మన పాలమూరులో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఇప్పుడు చూసుకున్నట్టు అయితే కొడంగల్ సొంత నియోజకవర్గమైన రేవంత్ రెడ్డికి సొంత జిల్లా అయినా ఆ సొంత జిల్లా పైనే కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతే, సొంత జిల్లాలో ఏం జరుగుతుందని చూడలేకపోతే ఇక రాష్ట్రాన్ని ఏం చూసాడని ఈ రోజు నేను ఏబీపీ తరఫున నుంచి అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి కనీసం 33% అమ్మాయిలకు రిజర్వేషన్ అన్నప్పుడు మహిళలని ఏ విధంగా అయితే చూడాలి, రాష్ట్రంలో మహిళని ఏ విధంగా అయితే పైకి తీసుకెళ్లాలో అనుకునే స్టేజ్ లో నుంచి మహిళలని ఏ విధంగా దూరం చేయాలి, మహిళలని కించపరుస్తూ మహిళలని సేఫ్టీ లేకుండా అసలుకి ఇంకా ఇప్పుడు స్కూళ్లలో కాలేజీలలో సేఫ్టీ లేకపోతే బయటికి వచ్చి ఏ విధంగా మహిళలు సమాజంలో బ్రతుకుతారని ఈ రోజు ఏవీపీ నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇలాంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం అయితే నీ గద్దె దిగడానికి సమయం ఆసన్నమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే గద్దె దిగుతుందని ఖచ్చితంగా కోరుకుంటూ ఇవన్నీ కూడా మనము ఇవన్నీ పోవాలి అంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖకి విద్యాశాఖ మంత్రి నిర్వహించిన తర్వాత విద్యార్థుల గురించి విద్యార్థుల పట్ల ఆలోచనలు పెట్టి స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ కాకుండా ఇలాంటి మహిళలకు సేఫ్టీలు కూడా నిర్వహిస్తే బాగుంటుందని ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రధానంగా ఇక్కడ ఉపాధ్యాయుడు పట్ల కావచ్చు, అటు మిగతా జిల్లాలో జరుగుతున్న ఇట్లాంటి ఘటనలపైన, మహిళలపైన ఎస్పెషల్గా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కావాలంటే ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, అటు
నాయకుల పట్ల అధికారుల పట్ల కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మీరు అసలు డిమాండ్ ఎట్లా పెడితే బాగుంటుంది? అసలు మేజర్ గా ప్రతి కాలేజ్ లో ప్రతి స్కూల్లో అమ్మాయిలకి పరంగా ఒక షీ టీమ్ ని నిర్వహించి, అంటే ఎక్కడైతే అదే మేనేజ్మెంట్ తోన ఒక పర్టికులర్ మేనేజ్మెంట్ ని తీసుకొని ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ ఒక గ్రూప్ లాగా డివైడ్ చేసి వాళ్ళకంటే అంటే అమ్మాయిల కాడికి ఇట్లా చూసుకోవాలి, అంటే అమ్మాయిలని స్పెషల్ గా చెప్తారు. స్టూడెంట్స్ కి అయితే ఏ విధంగా అయితే మనం తీసుకోవాల్సింది ఉంటాయో అవన్నీ రూల్స్ మనమంటూ కొన్ని నిబంధనలు పెట్టుకొని అవన్నీ మనం సిద్ధాంతం ప్రకారం ఒక నిబంధనలు పెట్టుకొని అవి ప్రకటన చేసుకొని అన్ని కాలేజీలకు కానీ అన్ని స్కూల్స్ కి కానీ ఒక జియో పాస్ చేసి విద్యార్థులకి అనేది ఒక జియో పాస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో అంటే మీరు చెప్పండి ఎట్లా ఉంటుంది ఈ యొక్క రాబోయే రోజుల్లో డిమాండ్స్? అంటే వరుసగా ఎలా శిక్షలు విధించినప్పటికీ కూడా, కోర్టు నుంచి తీర్పులు వస్తున్నప్పటికీ కూడా ఇలా శిక్షలు అమలు కాలేక ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారా, లేకపోతే ఏంటి ఇట్లా వరుసగా జరిగిన ఘటనల పైన ఎట్లా మాట్లాడుతున్నారు? పేద బడుగు బలహీన వర్గాల తల్లిదండ్రుల విద్యార్థులే కనీసము వాళ్ళ విద్యార్థులను కార్పొరేట్ కళాశాలలో చదివే స్తోమత లేని విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటారు. కావున ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల పైన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, సొంత ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి పాలమూరు జిల్లా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ప్రత్యేకంగా రానున్న రోజులలో ఈ వారం రోజుల లోపల విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. లేని ఏడల రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలని కూడా గత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఏదైతే గద్దెదించింది ఏబీపీ, రానున్న రోజులలో నీకు కూడా పతనం మొదలైంది బిడ్డ, రాసి పెట్టుకో, గుర్తు పెట్టుకోండి, వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోతే నీ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూల్చబెట్టుకోవడానికి ఏబీపీ వెనుకడిగేదని ఈ విధంగా స్పష్టంగా చేస్తుంది. ఇది నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎమినాపూర్ గ్రామంలో జరిగినటువంటి ఘటన పైన ఉపాధ్యాయుడు చేసినటువంటి ఈ యొక్క కీచక చేష్టల పైన ప్రజా సంఘాలు అటు విద్యార్థి సంఘాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇది కేవలం ఈ యొక్క నిర్లక్ష్యము, విద్యాశాఖ మంత్రి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విద్యాశాఖ మంత్రిని ముఖ్యమంత్రి నుంచి తీసేసి అక్కడ ఒక మంత్రికి ఏర్పాటు చేసి విద్యాశాఖ అప్పచెప్పి విద్యాశాఖ పైన పూర్తిగా నిఘా పెట్టి పిల్లల పైన విద్యార్థుల పట్ల కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి షీ టీమ్ ద్వారా అవగాహన కల్పించి విద్యార్థులని కాపాడుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.